హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద గ్లిమ్స్ ఆఫ్ ద మూవీ ద ప్యారడైజ్ యాక్టెడ్ బై నాని గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. బేసిక్గా గ్లిమ్స్ చూసి చాలాసేపు అయింది, బట్ వెంటనే వీడియో చేయడానికి అవ్వలేదన్నమాట. అంటే అది చూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ షాక్లో ఉన్నా. తెలుగు, హిందీ, తమిళ్ 3 భాషల్లో గ్లిమ్స్లు చూసుకొని ఆహా అద్భుతంగా ఉందనుకొని మొత్తం వాటన్నిటి గురించి ఆలోచించుకుంటూ అలా చాలాసేపు గడిపేశాను. రికార్డ్ చేశాను, మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను ఆ షాక్లో. సో మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తాను నేను యాక్చువల్గా. బట్ సీరియస్లీ చెప్తున్నా, వాట్ ఏ గ్లిమ్స్ అబ్బా, వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బా, వాట్ ఏ చేంజ్ ఓవర్ అబ్బా. నిజంగా అసలు నాని గారి ఫిల్మోగ్రఫీ, నాని గారి ట్రాన్స్ఫర్మేషన్, నాని గారి చేంజ్ ఓవర్ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఎవరో నాని గారిని బాగా హర్ట్ చేశారు. ఎవరది నాకు చెప్పండి, ఇప్పుడు తెలియాలి నాకు. ఎవరు హర్ట్ చేశారు నాని గారిని? ఆయన మంచిగా లవ్ స్టోరీలు, క్యూట్ బాయ్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు ఇట్లాంటివన్నీ తీస్తూ ఉండే మనిషి. ఆ మనిషిని ఎవరు ఇంతలా హర్ట్ చేసింది నాకు తెలియాలి ఇప్పుడు. అంటే దసరాకే మనం అనుకున్నాం ఓకే మాస్ జానర్లోకి దిగారు అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ హిట్ 3 గ్లిమ్స్ కానీ ఇది కానీ చూస్తూ ఉంటే హీఈస్ టర్నింగ్ ఇన్ టు ఏ అబ్సల్యూట్ మాస్ బీస్ట్. అంటే మాస్ ఆడియన్సే బేసిక్గా చాలా ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. మాస్ మూవీలకి, మాస్ హీరోలకే మన దగ్గర ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది, ఎక్కువ రన్ కూడా ఉంటుంది క్యూట్ క్లాస్ లవ్ స్టోరీలు తీసే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో మన దగ్గర అందుకనే అందరూ కూడా అప్పుడప్పుడు మాస్ మూవీలకి ట్రై చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నా కూడా మళ్ళీ మధ్యలో మాస్కి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో బేసిక్గా అది అప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. బట్ యూనో ఈ లెవెల్ ఆఫ్ చేంజ్ ఓవర్, ఈ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అది చాలా రేర్. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏదో యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు మొదట ఒక చిన్న కత్తితో, ఆ తర్వాత చిన్న తుపాకీతో, ఆ తర్వాత AK-47తో, ఆ తర్వాత ఒక పెద్ద బాంబుతో యుద్ధం అనేది చేస్తారు. కానీ నాని గారు దిగడమే డైరెక్ట్గా అణుబాంబులతో దిగుతున్నారు ఆయన. సో అది కదా హైలైట్. సో దసరా కూడా ఆల్రెడీ మాస్లో చాలా అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అది. అండ్ అది కూడా 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది ఆ మూవీ కూడా. అండ్ అది కూడా డెఫినెట్గా నాని గారి మాస్ యాక్టింగ్కి చాలా మంచి పేరు అయితే తీసుకొని వచ్చి పెట్టింది, అది క్లియర్. కాకపోతే ఏంటంటే ఈ హిట్ 3 కావచ్చు, ఇప్పుడు ఈ ద ప్యారడైజ్ కావచ్చు, ఇవి రెండు కూడా అసలు ఏందో అదొక డిఫరెంట్ వైబ్ ఇస్తున్నాయి. అంటే నాని గారిని ఇప్పటివరకు ఊహించుకున్న దానితో పోలిస్తే అసలు ఏందో వేరే ప్రపంచంలో చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అంటే ఇదేదో ప్యారలల్ యూనివర్సు, మనం నార్మల్గా చూస్తున్న యూనివర్స్ అయితే కాదనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. బేసిక్గా ఇప్పుడు ఆయన మళ్ళీ మధ్యలో తీశారు కదా, సో అది కూడా మళ్ళీ కొంచెం ఆ ఎమోషనల్ డీసెంట్ క్యారెక్టర్, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ టైప్ ఆఫ్ క్యారెక్టరే కదా. సో ఇలాగ మాస్, నెగిటివ్ షేడ్స్, వైలెంట్ యాంగిల్స్ ఇవేం లేవు కదా. సో అందువల్ల ఏంటంటే అదొక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది నాని గారిని ఇలా చూస్తూ ఉంటే. ఆ చేంజ్ ఓవర్ చూడండి, అసలు ఆ లుక్ ఏంది, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది, ఆ మొత్తం అంతా కూడా అసలు కూడా అసలు నిజంగా చెప్తాను నాని గారి స్క్రిప్ట్ సెలక్షన్కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరికీ ఉంటుంది ఆయనలా చేయాలని, అంటే ప్రతి మూవీకి డిఫరెంట్ జోనర్స్ ట్రై చేయాలి, డిఫరెంట్గా ట్రై చేయాలి. వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ జోనర్, మనల్ని మనం ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, ఇట్లాగ అందరికీ ఉంటుంది. బట్ అందరికీ అవకాశం రాదు. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన చాలా సినిమాలు చేస్తారు, ప్రతిదానికి ఒక డిఫరెంట్ జోనర్ ఉంటుంది. ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండదు, ఏ జోనర్కి ఆ జోనర్ డిఫరెంట్గానే ఉంటుంది కంప్లీట్గా. సో అలాగా నాని గారికి కూడా ప్రతి సినిమా ప్రతిదీ యూనికే, అందరికీ ఉంటుంది చేయాలని. బట్ అందరికి అట్లా రావు. అంటే కొన్నిసార్లు సిమిలర్ జోనర్స్ వస్తుంటాయి, ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళు టచ్ చేసిన జోనరే మళ్ళీ వస్తుంటుంది. లేదంటే వరుసగా 2-3 సినిమాలు చేస్తున్న ఆ సినిమాలు అన్ని సిమిలర్ జోనర్స్లో ఉంటాయి. సో అలాగే వస్తుంది, అందరికీ అంత ఈజీ కాదు. బట్ నాని గారికి ఏంటంటే ఆ కథను ఆయన వెతుక్కుంటూ వెళ్తున్నట్టు ఉన్నాయి, నాకు ఈయనే కావాలి అని చెప్పి. నిజంగా అలాగే అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఇంకా అసలు వాట్ ఏ చేంజ్ ఓవర్, వాట్ ఏ లుక్, వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్, మొత్తం అంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ గన్ను కూడా ఏదో డిఫరెంట్గా ఉంది మొత్తం అంతా. సరే అదంతా వేరే విషయం. బట్ నాని గారు అయితే మాత్రం ఇంకా ఫ్యూచర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాస్ జోనర్ అని అయితే అనిపిస్తోంది స్పష్టంగా. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే హీఈస్ రిలీజింగ్ మూవీస్ ఇన్ ఏ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అంటే ఎక్కువ సినిమాలు తీస్తున్నారు ఆయన. అది ఇప్పుడు అడివిశేషిది 2022 జూన్ 3వ తారీఖున, అంటే మొన్న ఎక్కడో చూశాను నేను ఒక మీమో ఏదో పోస్టో చూశాను. 2022 జూన్ 3వ తారీఖున మేజర్ వచ్చిన తర్వాత ఇప్పటికి వచ్చి ఒక సినిమా లేదు అని చెప్పి. ఇప్పుడు ఏదో గూఢచారి 2, డెకాయిట్ ఏవో రిలీజ్ అవుతాయి ఫర్దర్గా.
సో ఆ 2 సినిమాలు ఎప్పుడొస్తాయో కూడా తెలీదు. సో అలా ఉంది పరిస్థితి. బట్ ఈ గ్యాప్‌లో ఈయన 3 సినిమాలు రిలీజ్ చేశారు ఈయన. సో అదే డిస్కషన్ అనమాట. ఓకే. సో దసరా వచ్చింది, హాయ్ నాన్న వచ్చింది, సరిపోదా శనివారం వచ్చింది. 3 సినిమాలొచ్చాయిగా. సో అట్లా డిస్కషన్ నడుస్తుందనమాట. సో ఈయన రెగ్యులర్‌గా సినిమాలు కూడా తీస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా అంటే ఓకే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతది. బట్ ఈ ఇయర్ హిట్ 3 ఉందిగా. ఈ ఇయర్ హిట్ 3 ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏమో అదుంది. ఏది ఇప్పుడు 'ద ప్యారడైజ్' ఉంది. ఇంకా ఈ గ్యాప్‌లో 'సుజిత్' గారితో ఓ సినిమా ఉంది. 'శివ చక్రవర్తి' గారితో ఒక సినిమా ఉందంటున్నారు. ఇంకా అవన్నీ ఎప్పుడు పట్టాలెక్కాయో మనం చెప్పలేం గానీ అవుతాయి ఖచ్చితంగా. అండ్ ముందుకెళ్తుంటాయి. అదైతే కన్ఫర్మ్. సో నేనంటుంది ఏంటంటే ఆ స్క్రిప్ట్ సెలక్షను, ఆ ప్రెజెంటేషను, ఆ చేంజ్ ఓవరు మొత్తం అన్నిటికి కూడా హ్యాట్స్ ఆఫ్ అబ్బా నాని గారికి. డెఫినిట్‌గా హి ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని తెలుస్తోంది. అండ్ పాన్ ఇండియన్‌గా కూడా ఆయన గట్టిగా ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ సక్సెస్‌కి కూడా. అండ్ హోప్ ఈ సినిమాలతో ఆ సక్సెస్ వస్తదని. అండ్ ఇంకా గ్లిమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. 'నాని' గారి గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా సేపు అయింది మాట్లాడుకొని. బట్ గ్లిమ్స్ కోసం కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. నేనంటుంది ఏంటంటే బేసిక్‌గా ఇప్పుడు గ్లిమ్స్ ఎలా ఉంది ఏంటనేది పక్కన పెడితే డైరెక్టర్‌కి 'నాని' గారి మీద ఎంత ఇష్టం ఉందో తెలుస్తోంది. అంటే ఫస్ట్ సినిమాకి ఆయనకు అవకాశం ఇచ్చారు కదా! సో ఆయన ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆయనకేదో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నట్టున్నాడు. సో ది బెస్ట్ ఎవర్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నాడబ్బా నాకు తెలిసి. నిజంగా చెప్తున్నా. డైరెక్టర్ చాలా అద్భుతంగా విజువలైజ్ చేసుకున్నాడు. చాలా ఎక్స్ట్రార్డినరీగా ఇమాజిన్ చేసుకున్నాడు. ఆ కలర్ గ్రేడింగ్ కావచ్చు, అంటే ఆ విజువల్స్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా అసలు టాప్ నాచ్ అసలు. అంటే ఆ లుక్ గాని, ఆ ప్రెజెంటేషన్ గాని, 'నాని' గారిని చూపించిన విధానం గాని, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే ఇంకా దసరాకే ఆల్రెడీ మాస్ చూపించారు కదా! సో ఈసారి ఊర్ర మాస్ చూపించాలని డిసైడ్ అయిపోయినట్టున్నాడు ఆయన. సో ఇంక నాకు తెలిసి అందుకే ఈ సినిమా అయితే ఇంత ఎక్స్ట్రార్డినరీగా తీస్తున్నాడని అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో నిజంగా నెక్స్ట్ లెవెల్ అదైతే మాత్రం. సో నిజంగా డైరెక్టర్ సైడ్ నుంచి సినిమాకి 200% కూడా కాదు 500% జస్టిఫికేషన్ జరిగిన ఫీలింగ్ వస్తుందనమాట. ఇక 'నాని' గారు ఎలాగో ఇరగదీస్తారు అందులో నో డౌట్. అండ్ అనిరుద్ గారి మ్యూజిక్ అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది గ్లిమ్స్‌లో. సో అటు యాక్టరు, ఇటు డైరెక్టరు, అటు మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం ఇంకా టాప్ మోడ్‌లో ఉన్నారు. మొత్తం గాడ్ మోడ్ అంటారు చూడండి. ఆ మోడ్‌లో ఉన్నారు మొత్తం అందరూ కూడా. సో ఆ కైండ్ ఆఫ్ కంటెంట్‌తో ఇప్పుడు సినిమానైతే రిలీజ్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ నెక్స్ట్ ఇయర్ ఎళ్ళండి అది వేరే విషయం. బట్ సినిమాని అలా అయితే తీస్తున్నారని అయితే అర్థమవుతోంది. అంటే బేసిక్‌గా వేరే లాంగ్వేజెస్‌లో కూడా చూసాను. తమిళ్‌లో మంచి ఇంటెన్స్ అయితే ఉంది. హిందీలో కూడా బానే ఉంది ఇంటెన్స్. బట్ ఏమో కొంచెం తగ్గిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఈ గ్లిమ్స్‌లో నేను స్టార్టింగ్ చూసినప్పుడు రా ట్రూత్, రా లాంగ్వేజ్ అన్నప్పుడు ఏముంటది మహా అయితే అనుకున్నాను గానీ ఏకంగా ఒక ఎల్ కొడుకు అనే పదం వచ్చి, అది చేతి మీద టాటూలా వచ్చి, అది కాదు మళ్ళీ హిందీలో కూడా ఉంది. రండీకి డాష్ అని చెప్పి అదొకటుంది. తర్వాత తమిళ్‌లో కూడా ఉంది అలాగే. అవన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ టాటూలున్నాయి. సో హి ఈస్ ట్రైయింగ్ అంటే కంప్లీట్‌గా పాన్ ఇండియన్ స్టార్ అవ్వడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. అండ్ కంటెంట్‌లు కూడా అలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్‌లే కదా! సో దే ఆర్ ప్లానింగ్ వెరీ బిగ్. బట్ ఏమో చూడాలి పాన్ ఇండియా వైడ్‌గా హిట్ అవుతదో లేదో అది మన చేతుల్లో లేదు ప్రస్తుతానికి. బట్ డిపెండ్స్. ఏమో ఫ్యూచర్‌లో మేబీ బాగా ఆడొచ్చేమో చెప్పలేం మనం. బట్ ఇప్పుడు ఈ సినిమాలకైతే ట్రై చేస్తున్నారు. అండ్ ఇవి సక్సెస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా. ఇప్పుడు బేసిక్‌గా సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఇంకా మొత్తం సెన్సేషన్ అవుతది. అండ్ ఏమో ఇది ఏమైనా సరే 'నాని' గారు నన్నడిగితే 2 పార్ట్‌ల సినిమాలు ఏమైనా ట్రై చేస్తే బెటర్. ఇఫ్ పాన్ ఇండియన్ మోడ్‌లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే. అంటే నేను చూసింది ఇప్పటివరకైతే పాన్ ఇండియా వైడ్‌గా సక్సెస్ అయిన ఏకైక సోలో ఫిల్మ్ అది 'ట్రిపుల్ ఆర్'. అంటే 'కల్కికి' కూడా వచ్చాయి. 'కల్కికి' కూడా ఫస్ట్ పార్ట్‌కి వచ్చేసాయి. బట్ స్టిల్ అది సెకండ్ పార్ట్ ఉంది అనే ఒక రీజన్ కూడా ఉంది. అది కూడా ఒక కారణమే. బట్ నేను అంటుంది ఏంటంటే 2 పార్ట్‌లుగా ట్రై చేసిన సినిమాలు అన్నీ హిట్ అయినాయి మాక్సిమం. మాక్సిమం మన సైడ్ నుంచి. మన ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి. ఇప్పుడు 'బాహుబలి 2' కావచ్చు, 'పుష్ప 2' కావచ్చు. ఇవి 2 కూడా చాలా పెద్దగా హిట్ అయ్యాయి. అండ్ మైట్ బీ ఇన్ ఫ్యూచర్ 'సలార్ 2', 'కల్కి 2' అవి 2 కూడా చాలా భారీ స్థాయిలో హిట్ అవుతాయి. అండ్ 'దేవరా 2' కూడా దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ హిట్. సో అంటే హిందీ సైడ్ చెప్తున్నాను నేను. మన దగ్గర ఎలాగా ఆడేస్తది అది కాదు పాయింట్. హిందీలో కూడా పెద్ద హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందంట 'దేవరా 2'కి. సో నేననేది ఏంటంటే ఇలా ఈ కైండ్ ఆఫ్ ఛాన్స్ అయితే ఉంది కదా! సో అలాగే ఒక 2 పార్ట్స్ మూవీ తీస్తే బెటర్ ఏమో. సో అది నాకు అనిపించిన విషయం. అండ్ ఎనీహో మొత్తానికి గ్లిమ్స్ అయితే మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అనిరుద్ మ్యూజిక్ కూడా ఇంకా టాప్ లెవెల్‌లో ఉంది. అనిరుద్ మ్యూజిక్ ఇంకా అనిరుద్ రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ ఫార్మ్‌లో ఉన్నాడు. సో అందుకని ఇంకా తనకి వేలు పెట్టాల్సిన అవసరమే లేదు. వంక పెట్టడానికి ఏమి ఉండదు ఇంకా తన సైడ్ నుంచి. సో ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. అదైతే స్పష్టంగా తెలిసిపోతుందనమాట. సో లెట్స్ సీ చూద్దాం. ఎప్పుడు రిలీజ్ అంటే 2026 మార్చ్ 26. సో 1 ఇయర్ పైనే ఉంది ఇంకా. సో చాలా టైం పడద్దులెండి. బట్ డెఫినిట్‌గా టీజర్ అయితే మాత్రం చాలా గూస్ బంప్ స్టఫ్ ఉంది. అండ్ ఆ డైలాగు, ఆ బాడీ లాంగ్వేజ్ అంటే వెనక చెప్పిన మాటలు, కాకులతో పోల్చడం, ఆ కాకులు కత్తులు పట్టాయి అనడం అవన్నీ కూడా ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏదో సంథింగ్ ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్ అయితే ఉంది. అది మరి. అండ్ యూనో 'నాని' గారి చుట్టూ ఒక కాంట్రోవర్సీ కూడా తిరుగుతోంది. దాని గురించి కూడా మాట్లాడదాం. దాని గురించి కూడా డెఫినిట్‌గా డిస్కస్ చేద్దాం. వేరే వేరే సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను ఈవినింగ్.
ఎందుకంటే దాని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. 'నాని' గారు, 'విజయ్ దేవరకొండ' గారు ఆ పాయింట్. అంటే ఇంకా అది చాలా బుల్‌షిట్ థింగ్ అది. సో, దాని గురించి మాట్లాడదాం. మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, దాని గురించి సెపరేట్‌గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ గ్లిమ్స్‌లో వద్దు. ఈవినింగ్ వీడియో వస్తది మన ఛానెల్‌లో చూడండి అది గూడా. సో, థాట్స్ ఇట్ గైస్. నాకైతే గ్లిమ్స్ చాలా బా అనిపించింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు తమిళ్ అండ్ హిందీలో కూడా బా నచ్చింది. బట్ హిందీలో కొంచెం ఎందుకో కొంచెం లెస్ ఇంపాక్ట్ అనిపించిందనమాట లాస్ట్‌లో. అంటే యూనో కథ, నా కొడుకు కథ అన్నట్టుగా ఒకటి ఉంటది కదా! ఆ కథ అన్న డైలాగ్ ఏదైతే ఉందో అది తమిళ్‌లో ఇంపాక్ట్ ఉంది. తెలుగులో ఇంపాక్ట్ ఉంది. మరి హిందీలో కొంచెం తగ్గిన ఫీలింగ్ వచ్చింది. సో, లెట్స్ సీ. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. మీకేమనిపించిందో గ్లిమ్స్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరిదో స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ ఫ్రమ్ నెక్స్ట్ వీడియో.